హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేయండి ఫ్రెండ్స్, నేను ఒక టెంపుల్కి వెళ్తున్నా. అదేందో మీకు చూపెడతా, ఓకేనా ఫ్రెండ్స్? ఇంద్రేశ్వరుడు స్వామి శివాలయం పటంచెరు నుండి ఒక 6 కిలోమీటర్లు లోపలికి, సిటీకి దగ్గర. మా ఊరికి చాలా దగ్గర, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎన్నో రోజులు ఉండనుకుంటే ఇప్పుడు వీలైంది. మొన్న కార్తీక మాసంలో అనుకున్నాం, కుదరలేదు. ఒక పక్కన చెరువు, ఒక పక్కన పొలాలు పచ్చని, మధ్యలో రోడ్డు. కట్టపై నుండి పోవాలి. కట్ట అంటే మంచిగా ఉంది రోడ్డు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి వాతావరణంలో, ఊరవతలో చాలా బాగుంది గుడి అయితే. మళ్ళీ రావాలనుకుంటున్నాం. మేమైతే వెళ్ళకముందే ఇంకా వెళ్తున్నాము గుడిలోకి. అయితే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి, స్టెప్స్కి వరకు వచ్చేసాము, వెళ్తున్నాం లోపలికి. ఫ్యామిలీ రండి. ఇక్కడ శివలింగం మొక్కుకొని ఒక్కొక్కరు పిల్లలు. ఇక్కడ నంది, అవి చూసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. ఇది 1200 సంవత్సరాల ముందు గుడి అంట. అక్కడ ఏదో చెప్పారు, స్వయంభూగా వెలిసిందంట. వెలిసిన దాన్ని గుడిలో పెట్టి గుడి కట్టారనమాట. ఇంకా ప్రదక్షిణ చేసి ఇలా గుడి చుట్టూ 4 ఉన్నాయి విగ్రహాలు అనమాట. ఇక్కడే అదనమాట. ఇంకా స్తూపం చూడండి, ఏకశీల స్తూపం. ఇదైతే కాకతీయులు కట్టింది. ఇది చూస్తే అర్థమవుతుంది కదా అప్పటి కాలంలోది. ఇంకా మొక్కుకొని అయితే బయటకు వస్తున్నాము. ఎంత ప్రశాంతంగా ఉంది దారైనా చూడు. ओके, अभी बाद में, अभी बाहर में 2 o'clock जाते, 2 o'clock जाके हाय व्हाट्सएप में हाय रखो. ओके, 6000 है रेंट. నీ కోరిక తీరుస్తా. చూడండి ఇటు సుజీ, వద్దు ఇటు చూడండి. మళ్ళా దేవుడి అని మీకు ఎలా తెలుసు? దేవుడి దగ్గర ఇది సృష్టి కదా. ఫోటో తీనప్పుడు అసలు మనం ముందు వచ్చి కాలు కడుక్కొని
ఊరికే నీ కోరిక నెరవేరదు సుజీ. అక్కడనే ఉండండి, ఫోటో తీస్తాం. సుజీ ఆడుతుంది. నీళ్ళు ఎలా ఉన్నాయి ఈ మధ్య ఎందుకో నీళ్ళని మొన్న ఎప్పుడు తుంగభద్ర నది ఉంది కదా, అక్కడికి వెళ్ళాం కానీ కాలు కట్టుకున్నాం తప్ప ఏమోనబ్బా. ఇప్పుడు వచ్చిన హెల్త్ ఇష్యూస్ కి అంటే మునగా మా అత్త మునుగుతుంది. అత్త మీరైతే మునగదు, పిల్లలు కూడా మునగను. ఇక్కడ ఊర్లో కదా ఏం కాలుష్యం ఉండదు కదా, అంతే కదా. అప్పట్లో ఔరంగజేబు వాళ్ళు కొన్ని పడేసిరు కదా, ఇవే పగలగొట్టి పడేసిరు. మనకు అప్పుడు 40 గుళ్ళు పడగొట్టిరు కదా, అందులో ఒకటి ఇది. అవు అనుకుంటుండే మేము సుజీ తెల్లగా ఉండదు, నాకన్నా తెల్లగానే ఉన్నారు.